మన ధ్యాన గురువు పత్రిచి గారికి, అలాగే గ్రాండ్ మాస్టర్ మహావతార్ బాబా గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. మన రంగనాథ సార్ గారికి, మన హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి పారిజాత మేడం గారికి వందనాలు. అట్లాగే కొత్తగా జాయిన్ అయినటువంటి మన ధ్యాన గురువులు, అట్లాగే పాత వాళ్ళ మిత్రులందరికీ కూడా మీకు స్వాగతం పలుకుతూ ఈరోజు సెషన్ ని ప్రారంభిస్తాం. ఈరోజు మన యొక్క క్లాస్ ఏంటంటే 5 తెల్లని పదార్థాలు. 5 తెల్లని పదార్థాలని మాట ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకున్నాం కదా. అట్లాగే మన శంకరాచార్య వారు ఏం చెప్పారంటే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని చెప్పారు. మరి దేహమే దేవాలయంగా ఉండేటప్పుడు ఆ యొక్క జీవుడికి, దేవాలయంలో ఉన్నటువంటి జీవుడికి మనం ఎలాంటి ఆహార పదార్థాన్ని అందిస్తున్నాము అది గమనించుకోవాలి. మనకి దేవుడికి ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని ఇస్తాం కదా. మరి మన దేహంలో ఉండేటువంటి జీవుడికి కూడా మంచి ఆహారాన్ని ఇవ్వాలి. మనం దాదాపుగా అందరం శాకాహారులుగా ఉన్నాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరం శాకాహారులుగానే మారిపోయి ఉంటాము. కాబట్టి శాకాహారంగా తీసుకునే ఆహారం కూడా మంచిదా కాదా ఒకసారి మనం గమనించుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆహారం మీద శ్రద్ధ వహించాలి. అందులో భాగంగానే ఈరోజు మనం 5 తెల్లని పదార్థాలు మనం గురించి తెలుసుకుంటాం. ఎందుకు అవి విష పదార్థాలుగా మారి ఉన్నాయో, ఎందుకు తీసుకోకూడదో, అట్లాగే వాటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు, అవి తీసుకోకుండా వేరే ఏం తీసుకోవాలి అది కూడా మనం కులంకషంగా చర్చించుకుందాం ఈరోజు. మొట్టమొదటిది బియ్యం. బియ్యం అనేది మనం ప్రధానంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కువగా దక్షిణ భారతదేశంలో మనం బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తున్నాం. ప్రధాన ఆహారం అంటే ఉదయము బియ్యమే చేసినటువంటి ఇడ్లీలు, దోశలు తింటున్నాము. అట్లాగే మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము, రాత్రికి అదే తింటున్నాము. బియ్యాన్నే ముఖ్యంగా ఉపయోగిస్తున్నాం. మరి ఒకసారి ఇంత ప్రధానంగా ఉపయోగించేటువంటి బియ్యాన్ని మనం అసలు ఆ బియ్యము ఒడ్లు ఎలా పండిస్తున్నారు అది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు పాత రోజుల్లో అయితే మనకి పశు సంపద ఎక్కువగా ఉండేది కాబట్టి వ్యవసాయం చేసేటప్పుడు ఆ యొక్క వ్యవసాయ పొలంలో పశువుల ఎరువుని బాగా తోలేవాళ్ళు అనమాట. పశువుల ఎరువుని బాగా తోలేవాళ్ళు, అట్లాగా ఆ ఎరువుతో పండించేవాళ్ళు. అట్లాగే దుక్కి దున్నినప్పుడు ఎలా చేసేవాళ్ళు, ఈ యొక్క వేపాకులు, వేప పిండి, అట్లాగే జిల్లేడాకులు అలాంటివన్నీ వేసి తొక్కి దానివల్ల దాంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా చనిపోయేటువంటివి. మనకి పైరు బాగా చక్కగా వచ్చేది. అందులో ఆ రోజుల్లో మనకి 6 నెలల పంట, మొలగొలుకులు పండించేవాళ్ళు. 6 నెలల పంట, మేము చిన్నపిల్లకాయలప్పుడు 6 నెలల పంట అన్నమాట ఆ రోజుల్లో. మరి ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి అతను హరితెప్పల పితామహుడు అని పేరు వచ్చింది దానికి, మంచిదే. ఆయన చేసింది ఏంటంటే మనం పెరుగుతున్న జనాభా తగినట్టుగా ఈ యొక్క ఆహారం సరిపోదనే ఉద్దేశంతో ఈ యొక్క వరి వంగడాలని జీన్ మాడిఫైడ్ చేశారు. చేసిన దాని వల్ల ఏంటంటే 6 నెలల పంట కాస్త 5 నెలలకు వచ్చింది, 5 నెలల పంట కాస్త ఇప్పుడు 4 నెలలకే వచ్చేసింది. 4 నెలలకే ఈ రోజు మన పంట పండిస్తున్నారు ఈ రోజు. మరి ఈ ఎట్లాగా అవసరం అవుతుంది, ఈ రోజు పంట పండించేది ఎలా పండిస్తున్నారు, ఆ పశువుల సంపద పూర్తిగా తగ్గిపోయింది. పశువులే లేవు అసలు సాధ్యంత వరకు. ఏదో మాది పల్లెటూరు అయినా కూడా ఎక్కడో ఒక ఇంటికి ఒక బర్రె గేదెలు ఉంటున్నాయి. ఆవులు అనేది పూర్తిగా పోయినాయి అనమాట. ఎందువల్ల అంటే యాంత్రీకరణ వల్ల ట్రాక్టర్లు వచ్చేసినాయి, ఎద్దులతో అవసరం లేకపోయింది. ఎద్దులు అవసరం లేదు కాబట్టి ఆవులు కూడా అవసరం. ఆవులు మామూలుగా ఈ యొక్క ఆవులు మనకి ఎక్కువ పాలు ఇవ్వవు. ఆవులు ఎందుకు పెంచుకుంటారంటే మన మామూలుగా పాడిదోడల కోసం, ఎద్దుల కోసం పెంచుకునే వాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఎద్దులతో అవసరం లేనప్పుడు ఆవులు ఎందుకు పెంచుకుంటారు, కాబట్టి ఆవులు పెంచడం పోయింది. పశు సంపద సాధ్యంత వరకు తగ్గిపోయింది అనమాట. సో పశు సంపద లేనప్పుడు ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి కేవలం రసాయన ఎరువులు ఉపయోగించే అక్కడ భూమికి సారవంతం చేస్తున్నారు రసాయన ఎరువులు. ఇకపోతే పైరు వేస్తున్న మొదలు పనేసి ఇంకా మరి ఇప్పుడు తినేటువంటి మన ఆహారం ఏంటంటే మసూరాలు తింటున్నాం. మసూరా బియ్యాన్ని తింటున్నారు, ఎక్కువ సన్నగా నాజుగ్గా ఉంటాయి కాబట్టి మసూరాలు తింటున్నారు. దానికైతే 15 రోజులకు ఒకసారి మందు కొడుతూనే ఉంటారు. అది దానికి పురుగులు ఉన్నా లేకపోయినా సరే
కొడుతూనే ఉంటారు అనమాట. 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా కొట్టాల్సిందే దాని ముందు. ఇకపోతే ఈ యూరియాలు, సల్ఫేట్లు వాటితోనే ఈ యొక్క ఇవి పోయినాయి, ఏది ఎరువులన్నీ పోయినాయి అనమాట. కాబట్టి అలాంటి ఆహారాన్ని మనం ఎరువు తీసుకుంటున్నాం. అది కూడా కాకుండా మనము ఆ రోజుల్లో వడ్లుని దంచుకునేవాళ్ళు అనమాట. దంచేవాళ్ళు. దంచి దంచినప్పుడు ఏమవుతుందంటే వడ్ల మీద ఉండే పొట్టు మాత్రం పోతుంది, పొరవంతా పీచు పదార్థం అట్లాగే, తవుడు పదార్థం అట్లాగే ఉండిపోతుంది, బ్రౌన్ గా ఉంటుంది అనమాట ఆ రోజుల్లో. ఈ మిషన్లు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ మిషన్ ఆడిచ్చినప్పుడు పాలిష్డ్ అయిపోయింది. పాలిష్డ్ కూడా కాదు, డబల్ పాలిష్. అలా అన్నం వండినప్పుడు ఎట్లా ఉండాలంటే మల్లె పువ్వు లాగా తెల్లగా ఉండాలనేసి ఒక వచ్చేసింది, డబల్ పాలిష్ పడుచుకుంటాం. దాంట్లో ఉండే పీచు పదార్థం మొత్తం కూడా పోతుంది అనమాట, విషతుల్యం అయిపోయింది అది. అలాంటి అలాంటి ఆహారాన్ని మనం 3 పూటలా తీసుకుంటున్నాం. తీసుకుంటున్న వల్ల అది మన జీర్ణాశయంలో పోగానే ఏమవుతుంది, ఒక అరగంట లోపలే కూడా అరిగిపోయేసి గ్లూకోజ్ గా మారి రక్తంలో కలిసిపోతూ ఉందన్నమాట. రక్తంలో కలుస్తుంది. మనకి మామూలుగా గ్లూకోజ్ రోజుకి 5 లేక 6 గ్రాముల గ్లూకోజ్ సరిపోతుంది. కానీ మనం తీసుకునే ఆహారం ఇక్కడ ఎక్కువ తీసుకున్న వల్ల 30 నుంచి 40 గ్రాముల ఆహారాన్ని గ్లూకోజ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇంత గ్లూకోజ్ ని మన శరీరము ఉపయోగించుకోలేదు. ఎవరంటే శారీరకంగా శ్రమ చేసే వాళ్ళు కనుకైతే వాళ్ళకి సరిపోతుంది. అంటే ఈ యొక్క వ్యవసాయ పనులు చేసేవాళ్ళు కానీ, ఈ యొక్క కార్మికులుగా పనిచేస్తున్నారు కదా, వాళ్ళైతే కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కావాలి. మనం కూర్చొని పనిచేసే వాళ్ళకి కేవలం 5-6 గ్రాములు గ్లూకోజ్ సరిపోతుంది అనమాట. కాబట్టి మనం ఆహారం ఎక్కువ ఒకే పిండి పదార్థం ఎక్కువ తీసుకున్న వల్ల మన యొక్క మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ అంతా ఏమవుతుంది, అది చెడు కొలెస్ట్రాల్ గా మారిపోయేసి పురుగుగా మారుతుంది. ఆ తర్వాత రోజుల్లో అది రక్తనాళాలకు కూడా చేరిపోయేసి రక్తనాళాలు కుంచుకొని పోయి తగ్గిపోతుంది. గుండెకి రక్తం సరఫరా సరిగా జరగదు. దానివల్ల ఏమవుతుంది, రక్తం సరఫరా జరిగినప్పుడు గుండె యొక్క పనితనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఆ విధంగా గ్లూకోజ్ శాతం ఎక్కువైపోయిన దానివల్ల వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం ఆ యొక్క బియ్యాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి బియ్యం బదులు మనం ఏం తినాలి ఈ రోజు అనుకుంటే, మనకి మార్కెట్ లో ఇప్పుడు దంపుడు బియ్యం లభిస్తున్నాయి. మనం దంచితే వస్తాయని చెప్పాం కదా, ఆ పాలిష్ లేకుండా దంపుడు బియ్యం లభిస్తున్నాయి మార్కెట్ లో. అవి తీసుకోవచ్చు. నల్ల బియ్యము, ఎర్ర బియ్యం ఉన్నాయి. ఇకపోతే ఈ మిలెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు ఉన్నాయి కదా, ఆ మిలెట్స్, అట్లాగే ఈ కొర్రలు, సామలు అవి ఉన్నాయి. వాటిలో ఏదో ఒక రకాన్ని మనం ఎంచుకునేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క బియ్యాన్ని ఒక రోజు తిన్నా, ఇంకొక రోజు రాగులు, ఇంకో రోజు సజ్జలు, ఆ విధంగా సంకటి చేసుకునేసి మన వీలుని బట్టి రకరకాలుగా మార్చి తిన దానివల్ల మన శరీరానికి కావాల్సినటువంటి పీచు పదార్థం బాగా లభిస్తుంది. కాబట్టి మనం ప్రస్తుతానికి చేయాల్సిన పని ఏంటంటే ఈ తెల్ల బియ్యాన్ని పూర్తిగా మానేవేయాలి. దాని బదులు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలని తీసుకోవాలి. ఇకపోతే రెండవది పాలు. ఈ పాలు అనేది 2 రకాలుగా లభిస్తుంది. ఇంకా చెప్పుకుంటే 3 రకాలుగా లభిస్తున్నాయి పాలు. ఏంటంటే A1 పాలు. A1 పాలు అనేది జెర్సీ ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు అనమాట. అసలు జెర్సీ ఆవు అనేది నిజంగా అది ఆవు కాదు, అది క్రాస్ బ్రీడ్ అనమాట. వేరే జంతువుతో సంపర్కం చేసిన వాళ్ళు వచ్చినటువంటి ఆవు అనమాట. ఆ ఆవులు రోజుకి కనీసం 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తాం ఒక్కోటి. ఎందుకంటే మొత్తం హార్మోన్స్ ఇచ్చిన దాని వల్ల ఎక్కువగా పాలిస్తూ ఉన్నాయి. ఇంకో రెండో రకం ఏంటంటే మన నాటు ఆవులు. నాటు ఆవులు అనేది పాలు. నాటు ఆవులు అనేటువంటి మామూలుగా ఇప్పుడు ఇక్కడ మనకి లేవు. ఇక్కడ ఎక్కడో గోశాలల్లో ఏదో కొంచెం పెంచుకుంటున్నారే కానీ సాధ్యంత వరకు ఆవు సంతతి తగ్గిపోయింది. నాటు ఆవు పాలు అయితే మంచిదే. కానీ మనం ఈ రోజు తీసుకునే పాలు ముఖ్యంగా ఏది తీసుకుంటున్నాము, A1 పాలు. అంటే A1 పాలు అంటే ఏంది, ఈ యొక్క జెర్సీ ఆవు ద్వారా వచ్చినటువంటి పాలని ఉపయోగిస్తున్నాం అనమాట. అదే కాకుండా ఇక్కడ కృత్రిమంగా కూడా పాలను తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని ఈ యొక్క యూరియా, కొన్ని డిటర్జెంట్స్లు, కొన్ని నూనెలు ఉపయోగించి పాలు తయారు చేసి ఆ పాలని కొన్ని పాలు మామూలు పాలు కలిపి మిక్స్ చేసేసి ప్యాకెట్ రూపంలో మార్కెట్లకు వదిలేస్తున్నారు. ఇలాంటి పాలను తీసుకున్న దాని వల్ల, ఈ యొక్క జెర్సీ ఆవు ద్వారా వచ్చిన పాలు తీసుకున్న దాని వల్ల మన యొక్క శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క పసిపిల్లల్లో, మరి ముఖ్యంగా ఇప్పుడు పసిపిల్లల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే వల్ల 9-10 సంవత్సరాల్లోనే మెచ్యూర్ అవుతున్నారు వాళ్ళు. ఎంత భయానకమైన విషయం అది, ఎంత విషాదకరం అవుతుంది. 9-10 సంవత్సరాల్లో ఆ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు
ఆ అమ్మాయికి అసలు ఆ మెచ్యూరిటీ అంటే ఎందుకో తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి గమనించండి. చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యొక్క పాలని అవాయిడ్ చేసుకోవాలి, తీసుకోకూడదు. మరి పాలు తీసుకోకుండా ఏం చేయాలి, ఎలాంటివి ఉపయోగించాలి అంటే, మనము పాలు దేనికోసం తీసుకుంటాము? కాల్షియం కోసం తీసుకుంటున్నాం. కాల్షియం కోసం 1 లీటర్ పాలల్లో మనకి 1 గ్రామ్ కాల్షియం లభిస్తుంది. 1 లీటర్ పాలకి 1 గ్రామ్ కాల్షియం లభిస్తుంది. అదే ఈ యొక్క నువ్వులతో చేసిన ఉండ, నువ్వులు బెల్లము కలిపి చేసినటువంటి ఉండలో ఒక చిన్న ఉండ తీసుకున్నాం అనుకోండి, ఆ యొక్క ఉండకి 100 గ్రాములకి మనకి 1 గ్రాము కాల్షియం లభిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఒక కుటుంబంలో వాళ్ళు ఒక తీసుకునేసి తలా ఒక ఉండ తీసుకున్నారు అనుకో, వారానికి ఒకసారి తీసుకుంటే చాలు. వారానికి ఒక్కసారి తీసుకునే చాలు. ఎందుకంటే నువ్వులు ఎక్కువగా వాడకూడదు. మళ్ళా ఆరోగ్యానికి మంచిదే, అది కాల్షియం లభిస్తుంది. కానీ ఎక్కువ వాడితే వేడి చేస్తుంది. కాబట్టి ఆ యొక్క నువ్వులని మనం ఉపయోగించుకోవచ్చు, నువ్వులు ఉండను ఉపయోగించుకోవచ్చు. ఇంకా కూడా మాకు కాఫీ తాగందే వీలు పడదు, టీ తాగందే వీలు పడదని కొంతమంది అనుకుంటుంటారు అనమాట. మాకు చాలా వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఇంకొంచెం చేసుకోవాలంటే కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరితో పాలు తయారు చేసుకునేసి దాని ద్వారా పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తాయి. మీరు కావాలంటే కాఫీ టీలు కూడా చేసుకోవచ్చు కొబ్బరితో. అట్లాగే వేరుశనగలతో కూడా, వేరుశనగల్ని బాగా నానబెట్టేసేసి వాటిని మిక్సీకి వేసినప్పుడు దాంట్లోంచి వచ్చిన పాలతో కూడా మనం పాలుగా ఉపయోగించుకోవచ్చు. కావాలనుకుంటే పెరుగుగా చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు. అది ప్రత్యామ్నాయాహారంగా ఉపయోగించుకోండి. తర్వాత మూడవది ఏంటంటే ఈ యొక్క ఉప్పు. మనం ఈ రోజు ఉపయోగించే ఉప్పు ఎలాంటి ఉప్పు ఉపయోగిస్తున్నాము? టేబుల్ సాల్ట్. టేబుల్ సాల్ట్ అయోడైజ్డ్ ఉప్పు. కంపెనీలు ఈ యొక్క అయోడైజ్డ్ ఉప్పుని బ్రహ్మాండంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసేసి ప్రజలను ఆకర్షించి మా యొక్క ఉప్పుని ఉపయోగించండి, మీ యొక్క పిల్లల మెదడులు చాలా బాగా పనిచేస్తాయి, ఆ విధంగా అడ్వర్టైజ్ చేసిన వల్ల అందరూ కూడా ఆ అయోడైజ్డ్ ఉప్పుకి బానిసలు అయిపోయినారు. ప్రతి ఒక్కరి ఇంట్లో అదే ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? థైరాయిడ్ ప్రాబ్లం, ముఖ్యంగా మహిళలకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తున్నది. మహిళల్లో థైరాయిడ్ ప్రాబ్లం వస్తున్నది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అనమాట. కాబట్టి అసలు నిజంగా మనం ఉప్పుని ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఉపయోగించేటువంటి కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ మన శరీరానికి సరిపడేటువంటి ఉప్పు ఉంది. కానీ మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము? రుచి కోసం ఉప్పు ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఆ ఉప్పుని మనం ఆ యొక్క అయోడైజ్డ్ ఉప్పుని మనం ఉపయోగించకూడదు. మరి ఏ ఉప్పు ఉపయోగించాలా? మనకి సముద్రం నుంచి లభించే ఉప్పు ఉంది. సముద్రం గల్లు ఉప్పు అంటారు దాన్ని, సముద్రపు ఉప్పు అనమాట. రాక్ సాల్ట్ అంటారు. ఆ రాక్ సాల్ట్ ఉపయోగించుకోవచ్చు, లేకుంటే హిమాలయన్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ రెండింటిని ఉపయోగించుకోండి. మామూలుగా ఆ యొక్క అయోడైజ్డ్ ఉప్పును మాత్రము ఖచ్చితంగా ఉపయోగించబాకండి. ఈ హిమాలయన్ సాల్ట్ కొద్దిగా వెలగలిగిందే, కొంచెం వెల అయినా సరే మన ఆరోగ్యం ముఖ్యం కదా. కాబట్టి హిమాలయన్ సాల్ట్. రాక్ సాల్ట్ మీకు దొరికితే సముద్ర ఉప్పు చాలా చాలా చౌకగా లభిస్తుంది. అదేనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అది ఆ రాక్ సాల్ట్ కానీ ఈ యొక్క హిమాలయన్ సాల్ట్ కానీ దాన్ని సైంధవ లవణం కూడా అంటారు. ఆ రెండు ఉప్పుల్ని ఉపయోగించుకోవచ్చు మనం. ఇకపోతే నాలుగవది చక్కెర. చక్కెర అనేది మనము మామూలుగా కాఫీ టీలలో కానీ స్వీట్స్ లో కానీ మనం బాగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చక్కెర అనేది శాకాహారం కాదని తెలిసిపోయింది. ఎందువల్ల? ఈ చక్కెర చెరుకుని ఆ ఫ్యాక్టరీలకు పంపించేసి చక్కెరగా మార్చే క్రమంలో దాంట్లో ఎముకల పొడిని కలుపుతూ ఉంటారన్నమాట. మరి ఎముకల పొడి కలిపినప్పుడు ఉంటే చక్కెర శాకాహారం ఎలా అవుతుంది? కాబట్టి ఆ యొక్క చక్కెరని కూడా మనం ఉపయోగించకూడదు. అది కూడా కాకుండా ఈ చక్కెర ఏమవుతుంది? తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. వెంటనే గ్లూకోజ్గా మారితే రక్తంలో కలిసిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క చక్కెర ఎక్కువ తీసుకున్న వల్ల మన జీర్ణాశయంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. జీర్ణాశయంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి చక్కెర బదులు ప్రత్యామ్నాయంగా మనమేం తీసుకోవాలి? నల్ల బెల్లం. బెల్లం మంచిది. బెల్లం కూడా నల్లగా ఉండాలి. మామూలుగా ఆ పసుపు రంగులో ఉంటుంది బెల్లం, నిగనగలాడుతూ, అలాంటిది ఉపయోగించకూడదు. నల్ల బెల్లం ఉంటుంది అనమాట. ఆ నల్ల బెల్లం ఉపయోగించుకోవాలి. లేకుంటే ఈ యొక్క తాటి బెల్లం అన్నిటికంటే శ్రేష్టం అనమాట. తాటి బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఖర్జూర బెల్లం కూడా వస్తున్నాయి, ఖర్జూర బెల్లం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చక్కెరని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నుంచి ఎవరు కూడా ఉపయోగించకూడదు.
ఇకపోతే ఈ ఐదవది గోధుమలు. గోధుమలు అంటే మైదా. మనము బేకరీ ఫుడ్స్ అన్ని కూడా ఈ యొక్క మైదాతోనే తయారు చేస్తూ ఉన్నారు. మనం చాలా విరివిగా తింటున్నాం. అవి బేకరీ ఫుడ్స్ అన్ని కూడా తింటున్నాం. మరి ఎందుకు తినకూడదు అదంటే, ఈ యొక్క మైదాలో గ్లూటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. మైదాలో గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్థం వల్ల ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఆహారం లోపల జీర్ణమయ్యే క్రమంలో ఆ గ్లూటిన్ అనే పదార్థము చిన్న ప్రేవుల గోడలకి అతుక్కుంటుంది. చిన్న ప్రేవుల గోడలకి చల్లగా అతుక్కుంటుంది. చిన్న ప్రేవుల గోడలకి అతుక్కున్న వల్ల నష్టం ఏందయ్యా అంటే, మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి జీర్ణమైన ఆహారం ఎక్కడికి పోతుంది? జీర్ణాశయంలో నుంచి చిన్న ప్రేవుల్లోకి పోతుంది. చిన్న ప్రేవుల దగ్గర ఉన్నటువంటి రక్త కేశ నాళికలు ఆ యొక్క జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునేసి రక్తంలో కలుపుతుంటాయి మామూలుగా అయితే. ఎప్పుడైతే ఈ యొక్క గ్లూటిన్ ఆ చిన్న ప్రేవుల గోడలకి కలుసుకుందో, అతుక్కుందో, అవి పీల్చుకునే శక్తిని కోల్పోతాయి. చిన్న ప్రేవుల్లో దగ్గర ఆ యొక్క జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే శక్తి కోల్పోతుంది అనమాట. మనం తీసుకున్న ఆహారం వృధాగా వేస్ట్ గా వెళ్ళిపోతుంది, కానీ రక్తంలో పెద్దగా కలవకుండా పోతుంది. అదే కాకుండా అదే గ్లూటిన్ అనే పదార్థము ఈ యొక్క ప్యాంక్రియాస్ దగ్గర అతుక్కున్నప్పుడు అది ఇన్సులిన్ ని శరీరానికి సరిపడా ఉత్పత్తి చేయలేకపోతుంది. శరీరానికి సరిపడా ఉత్పత్తి చేయలేదు. ఇన్సులిన్ ఎప్పుడైతే సరిగా ఉత్పత్తి కాలేదో మనకి జబ్బులు వస్తున్నాయి. ఏం జబ్బు వస్తుంది అక్కడ? ఇన్సులిన్ ఎప్పుడైతే ఉత్పత్తి కాలేదో డయాబెటిక్ పేషెంట్ గా కూడా మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ప్యాంక్రియాస్ పనిచేయటం లేదు. ఇకపోతే ఇక్కడ చిన్న ప్రేవుల దగ్గర గోడలు కట్టుకున్న వల్ల అక్కడ మనం తిన్న ఆహారము సరిగా రక్తంలో కలుగుతూ లేదు. కాబట్టి ఆ వ్యక్తి బలహీన పడిపోతున్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క గోధుమలతో చేసినటువంటి ఈ మైదాతో తయారు చేసినటువంటి ఏ పదార్థాన్ని కూడా మనం స్వీకరించకూడదు. ఈ డాక్టర్లు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు డయాబెటిక్ పేషెంట్స్ రాత్రి సమయంలో సులభంగా అరిగిపోయేటువంటి పుల్కాలు తినండి అని చెప్తున్నారు. పుల్కాలు ఎంత చేస్తున్నారు? మైదా పిండితో తయారు చేస్తున్నారు. మైదా పిండి చేసినప్పుడు అవి ఏమవుతున్నది? పుల్కాలు కానీ మైదా పిండి కానీ అది చేసినప్పుడు ఏమవుతుంది? ఆ విధంగా అది అవుతుంది అనమాట. ఆ మైదా పిండితో చేసిన దాని వల్ల ఆ యొక్క ఆ పదార్థము ఎప్పుడు అలాగే తీసుకునేవాడు డయాబెటిక్ పేషెంట్ గానే ఉండిపోతాడు అనమాట. డయాబెటిక్ పేషెంట్ గానే ఉంటాడు కాబట్టి అతనికి ఇక ఎప్పుడు మాటలు మింగుతూనే ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము ఈ 5 తెల్లని పదార్థాలని మనం ఉపయోగించకుండా ఉండడమే మంచిది అనేసి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిది ఈ యొక్క బియ్యం, వైట్ రైస్ ఒకటి, తర్వాత పాలు, తర్వాత ఈ యొక్క ఉప్పు, చక్కెర, గోధుమలు అంటే మైదా పిండి. ఇవి 5టిని సాధ్యమైనంత వరకు మనం ఉపయోగించడం. అన్ని ఒక్కసారిగా ఉపయోగించకుండా ఉండలేం కాబట్టి క్రమక్రమంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రత్యామ్నాయాలని ఉపయోగించుకోవాలన్నమాట. ఒక్కసారి మారిపోలేము. క్రమక్రమంగా మారుకుంటూ రావాలి. కొంచెం ఖర్చు కానీ మనం చెప్పుకున్న పదార్థానికి కొద్దిగా ఖర్చుగానే ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు హిమాలయన్ సాల్ట్ అన్నాము, మామూలు ప్యాకెట్ మనకి 10 రూపాయలకు వచ్చేది 70 రూపాయలు కూడా అవ్వచ్చు. గోధుమలు, జవ గోధుమలు అన్నాము, మామూలుగా ఒక 40-50కి వచ్చేది అది 100 రూపాయల పైనే ఉండొచ్చు, అందరికి దొరకకపోవచ్చు కూడా. కాబట్టి అయినా సరే మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకునేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు.